గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు 22 ఫిబ్రవరి 2026 రోజున ఎన్ఎస్పి ట్రస్ట్ అండ్ క్వాలిటీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెడ్ శాండిల్ ఫార్మింగ్ ఆర్గనైజేషన్ ద బిగ్గెస్ట్ కార్పొరేట్ కంపెనీ ఇన్ ఇండియా ఆధ్వర్యంలోని ఈరోజు ఘనంగా ప్రారంభించుకున్నటువంటి 21వ ఫేజ్ 21st ఫేజ్ తాడివారిపల్లె అండ్ తర్లపాడు మండలంలోని మనం ఈరోజు ఏదైతే 21st ఫేజ్ అనేది ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది. 85 ఎకరాల ఫేజ్ 85 ఎకరాల విస్తీర్ణంలోని 21వ ఫేజ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క మహోత్సవంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్న కోలాహలం అంతా అక్కడికి వచ్చిన మహాశయులందరూ మా కస్టమర్ దేవుళ్ళు కావచ్చు, మా అసోసియేట్ కావచ్చు, మా అడ్మిన్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఈరోజు దాదాపుగా 1500 నుంచి 2000 మంది ఈరోజు మన యొక్క ఎన్ఎస్పి యొక్క 21వ ఫేజ్ని ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది. సో అలాగే అక్కడ ప్రారంభించుకున్నటువంటి దాంట్లో మన ఏదైతే దోమకొండ పక్కనే సంగమేశ్వర్ నుంచి మన మురళి గారు సైట్ చూడకుండానే జస్ట్ మనకు ఎన్ఎస్పి ఇన్ఫర్మేషన్ ఎలా అయితే అంటే ఎన్ఎస్పి ఏంటి అనే విషయాన్ని చెప్పిన తర్వాత వెంటనే అక్కడ తను సైట్ చూడకుండానే బుక్ చేసుకోవడం జరిగింది. సో అక్కడి నుంచి ఈరోజు ఏదైతే మన 21st ఫేజ్ లాంచింగ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సైట్ చూడడానికి ఇన్వైట్ చేయడం జరిగింది. సో అలాగే వాళ్ళ యొక్క 21st ఫేజ్లోని వాళ్ళ ప్లాట్ నెంబరు అండ్ మన యొక్క మెయింటెనెన్స్ డెవలప్మెంట్ ఎలా ఉంది అది చూపించడం జరిగింది. అలాగే అదే క్రమంలో మన ప్రీవియస్ ప్రాజెక్ట్ అయినటువంటి వెలిగొండ ఫోర్త్ ఫేజ్ అండి, ఇది 4 years ప్రాజెక్ట్ ఇది. సో దీంట్లో కూడా వాళ్ళకు మన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ ఎలా ఉంది, మన మెయింటెనెన్స్ ఎలా ఉంది అండ్ మన ఫెన్సింగ్ కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, గెస్ట్ హౌస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉంది అనే దానికి ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళకి తెలియడం కోసం మనం ఇక్కడ ఈరోజు 4th ఫేజ్కి రావడం జరిగిందండి. సో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పామో ఎన్ఎస్పి కోసం, సో దాంట్లో భాగంగా ఈరోజు తన మాటలోనే తెలుసుకుందాం. అంటే ఎన్ఎస్పి అంటే ఏంటి, ఎన్ఎస్పి ఎలా ఉంది, ఏం చేస్తుంది అనేది. సో వాళ్ళ ఎవరైతే మన దోమకొండ నుంచి వచ్చినటువంటి మన మురళి గారిని తెలిసి అడుగుందాం. సో హలో సార్, గుడ్ ఈవినింగ్ మురళి గారు. సో మేము ఏ రోజైతే మీకు ఎన్ఎస్పి కోసం ఇన్ఫార్మ్ చేయడం, ఎన్ఎస్పి కోసం పరిచయం చేయడం జరిగింది అండ్ మేము ఇక్కడ మా మెయింటెనెన్స్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఎందుకు ఇక్కడ ఒక మనిషి కోటీశ్వరుడు అవ్వగలడు, ఒక వ్యక్తి సాధారణ వ్యక్తి అసాధారణంగా ఎందుకు మారగలడు, ఎలా మారగలడు అనే విషయాన్ని మీరు పూర్తిగా తెలుసుకున్నారు అండ్ మా డెవలప్మెంట్ మెయింటెనెన్స్ చూశారు కాబట్టి మీకు ఎలా అనిపించిందో మీ మాటల్లో చెప్పగలరు సార్ ప్లీజ్. ఎన్ఎస్పి ముందుగా నాకు ఈ యొక్క ఆర్గనైజేషన్కు పరిచయం చేసిన మా అక్క సంజీవని అక్క గారు ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే సాయికృష్ణ సార్కి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నాకు అక్క చెప్పగానే మొదటగా ఇట్లా ప్రోగ్రాం ఉంది రామురళి అనగానే నేను నమ్మి వచ్చాను. వచ్చిన తర్వాత నేను మీటింగ్ విన్న తర్వాత నేను కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే ఒక సామాన్య మానవుడు ఓన్లీ మనం ఒక 5 లక్షల పెట్టుబడి పెడితే ఒక 12 years క్రాపింగ్ తర్వాత మనకు దాదాపు యావరేజ్గా మనం మాట్లాడుకుంటే దాదాపు 50 లక్షలు, మినిమం 50 లక్షలు సంపాదిస్తాం. ఎందుకంటే మనకు ఇలాంటి అవకాశం, ఇలాంటి ఒక గొప్ప సువర్ణ అవకాశం మళ్ళీ మనకు మిస్ చేసుకునే వాళ్ళం అవుతామని నేను నేను ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను మీటింగ్ విన్న తర్వాత ఇంకా నమ్మిన, సైట్ చూసిన తర్వాత నేను నా యొక్క ప్లాట్ చూసిన తర్వాత కూడా ఇంకా నాకు 1000% కూడా నాకు నమ్మకం కలిగింది. ఎందుకంటే ఇది ఒక చెట్టు ఓన్లీ 4 years మొక్క ఇంత లావుగా అద్భుతంగా ఉంది కాబట్టి దీంట్లో నన్ను ఈ సంస్థకి పరిచయం చేసిన సంజీవని మేడం గారికి అలాగే సాయికృష్ణ సార్కి ప్రత్యేకించి ధన్యవాదాలు. ఎందుకంటే నేను కూడా ఒక కోటీశ్వరుని అవుదామనే ఉద్దేశం కొద్దీ నేను ఇన్వెస్ట్మెంట్ వేయడం జరిగింది. నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మురళి గారు. సో ఎందుకంటే ఎర్రచందనం ముఖ్యంగా మనము ఈరోజు ఎన్ఎస్పి అనేది ఒక భూమితో పాటు ఎర్రచందనం, ఇక్కడ మనం భూమితో పాటు ఎర్రచందనం కాబట్టి భూమి ఎక్కడికైనా ఈ ప్రపంచంలో ఒక బెస్ట్ అండ్ సేఫెస్ట్ సెక్యూరెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ల్యాండ్ అండి. అండ్ దాంతోపాటు ఇక్కడ ఒక చిన్న పెట్టుబడితో 795 రూపాయల గజం అంటే ఒక సామాన్యుడు కూడా ఈజీగా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉన్న సంస్థ కాబట్టి ఇక్కడ మన దాంట్లో ఎంతోమంది ఒక డిప్యూటీ కలెక్టర్ నుంచి తీసుకుంటే ఒక మట్టి పని చేసుకునే వాళ్ళ వరకు అన్ని సెక్టార్ల నుంచి మన దగ్గర ఈరోజు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే జస్ట్ ఒక 8.5 lakhs పెడితే మీకు ఒక యూనిట్ అంటే దాదాపుగా 1064 square yards ల్యాండ్, దాంట్లో 100 మొక్కలు, ఆ 100 మొక్కల మీదనే మీకు 12 సంవత్సరాల్లో ఈజీగా తక్కువ ఒక 1 కోటి రూపాయల వరకు వచ్చే అవకాశం ఉందని. ఎందుకంటే ఎర్రచందనం అనేది ప్రపంచంలోనే అత్యంత విలువైన ఖరీదైన చెట్టు. ఇది డైమండ్ బంగారం కంటే కూడా విలువైనది.
దాంతోపాటు నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఇప్పుడే మీ మాటల్లో విన్నాను. నమ్మకం ఒకటే సార్, నమ్మకానికి ప్రతిరూపం నవ్యసాయి ప్రాజెక్ట్స్ అండి. ఎందుకనంటే చెప్పింది చెప్పినట్టే మేము చేయడమే మా లక్ష్యం. నవ్యసాయి ప్రాజెక్ట్స్ అంటేనే ట్రస్ట్ అండ్ క్వాలిటీ అనే మంత్రాన్ని చేపిస్తాం. అదేవిధంగా మా మెంటర్స్ డెవలప్మెంట్లో ఎక్కడ తగ్గకుండా కూడా అలాగే చేసే సంస్థ మా నవ్యసాయి ప్రాజెక్ట్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎవ్వరు ఇన్వెస్ట్ చేసినా ఖచ్చితంగా కోటీశ్వరుడు అయ్యే అవకాశం. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు కోసం, బంగారు భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేస్తున్న నవ్యసాయి ప్రాజెక్ట్ కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న పెట్టుదలతో కోటీశ్వరుడు కావాలని కోరుకుంటున్నాను అందరినీ కూడా. సో కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన మురళి గారు కూడా ధన్యవాదాలు, చూడకుండానే తీసుకున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇంకో పర్సన్ కూడా తను కూడా ఆఫీస్ కూడా రావడం జరిగింది, తన మాటలు కూడా తెలుసుకుందాం. సో మన రమేష్ గారు, మీరు కూడా ఒకసారి ఆల్రెడీ మీరు ఆఫీస్కి వచ్చి ప్లాన్ విన్నారు, ప్రజెంటేషన్ విన్నారు కాబట్టి మీకు కూడా ఎలా అనిపిస్తుందో మీరు చెప్పొచ్చండి మీ మాటలు.